మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలుపెట్టినాడు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2. ఏది పార్ట్ 2? ఆగస్టు 15కి ఎత్తురాడు. రైతు బందే చక్కగా ఏనోడు, రైతు బందే ఏనికి ఆపసోపాలు పడ్డోడు 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనమేమన్నా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి అదే మనిషి చేతుల్లో మోసపోతే తప్పు మనదవుతుంది తప్ప తప్పు రేవంత్ రెడ్డిది కాదు. 8-10 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలిస్తే, 8-10 పార్లమెంట్ సీట్లు కనుక గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా చాలా మార్పులు వస్తాయి. తప్పకుండా మీ కలలు నెరవేరుతాయని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, నాకంటే బాగా మీకే తెలుసు. గ్రామాల్లో కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు. రైతు బంధు రాలేదు, రైతు భరోసా అన్నారు, భరోసా దిక్కులేదు. అదే మాదిరిగా రుణమాఫీ జరగలేదు. మరి అదే మాదిరిగా ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు మరి ఎప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుందో కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇది పరిస్థితి. అదే మాదిరిగా మహిళలు ఇవాళ కోపంగా ఉన్నారు. అరే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సవ్యంగా జరిగేది. ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు, నెలకు 2,500 అన్నాడు, పెన్షన్లు పెంచుతానన్నాడు, ఇంకా ఏమేమో చెప్పినాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు ఫ్రీ అన్నాడు, 100 రోజుల్లో అన్ని చేస్తా అన్నాడు. ఇవాళేమో కథలు చెప్తున్నాడని చెప్పి మహిళలు కోపంగా ఉన్నారు, విద్యార్థులు కోపంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 రోజుల్లో మోసకారి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు ప్రవేశ పరీక్షలు జరిగి, ఆనాడే మొత్తం అపాయింట్మెంట్లు జరిగి, కాగితాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటుంటే విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు కోపంగా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, ఇంతవరకు ఉద్యోగాల ఊసులేదు. నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో ఒకటే, కాంగ్రెస్ మీద భ్రమలు 100 రోజుల్లోనే పోయినాయి.